రాధా రాధా లేమ్మా లేమ్మా, పాలు పట్టాలి. పాపకు పాలు 2 గంటలైంది. పాపకు పాలు పెట్టి లేమ్మా. నేను చాలా అలసిపోయాను. ఇప్పుడు నేను పాలు పట్టలేను. లేమ్మా, అలా బద్దకించడం మంచిది కాదు. నా వల్ల కాదు. రాధా, ఇలా చేయడం మంచిది కాదు. పాప ఆకలికి తట్టుకోలేదు. లేమ్మా రాధా. ఓ ఓ ఓ ఓ ఓ. ఏది నా పాపని చూడని. అరే, ఏమైంది? నీరసంగా ఉంది. ఎక్కువ నిద్రపోతుందేంటి? పాపకి ఆకలిగా ఉంది. నీ భార్య సరిగా పాలు పట్టట్లేదు. అవునా? రాధా ఎక్కడా? రూంలో ఉంది, వెళ్ళు. రాధా, ఓ ఓ ఓ ఓ ఓ. రాధా, రాధా, ఏం తింది ఈరోజు? 2 ముక్కలు బ్రెడ్డు, కొంచెం అన్నం తిన్నది, 2 కప్పులు కాఫీ తాగింది. తను బాలింతరాలమ్మా, తనకి ఈ ఆహారం సరిపోదు. కాని బాలంతలు అలాగే తినాలి. ఎక్కువ తిన్నారంటే లావైపోతారు. అది అందరిలో ఉన్న ఒక అపోహ. శిశువు ఆరోగ్యం కొరకు బాలింతలు ప్రసవం ముందు కంటే ఆహారం ఎక్కువ తినాలి, నీళ్లు ఎక్కువ తాగాలి. అది సరే, తను ఎంత నీళ్లు తాగుతుంది? రోజుకు 3 గ్లాసుల వరకు నీరు తాగుతుంది. ఏంటమ్మా, అంతేనా? అది సరిపోదు. కాని దానివల్ల రొమ్ముపాలు పల్చబడతాయి. అలాంటిది ఏమీ జరగదు. అది అపోహం మాత్రమే. ఛ. రాధా, తీసుకో బంగారం. నీకోసం ఆహారం తీసుకొచ్చా, తిను. నేను పళ్ళు తినకూడదంట, అవునా? అవును, పళ్ళు తినడం వల్ల శిశువుకి అరుగుదల సమస్యలు, జలుబు వస్తాయి. ఇవన్నీ మీ అపోహలు మాత్రమే. తినకూడని పళ్ళంటూ ఏవీ లేవు. పళ్ళు తినడం వల్ల తల్లి బిడ్డలకు ఏంటో. చాలా మంచిది. కానీ నేనింత ఆహారం తీసుకుంటే పర్వాలేదా? ఏం కాదు. మన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు ఎక్కువ తినాలి. ప్రసవం తాలూకా సమస్యల నుండి త్వరగా కోలుకోవాలంటే పౌష్టిక ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అంటే నువ్వు పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు, రాగి ముద్ద మొదలగు ఆహారం ప్రసవం ముందు కంటే ఇప్పుడే ఎక్కువ తినాలి. గుర్తుంచుకో, నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే మన బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. మ్మ్, బావుందా? మ్మ్. అన్నట్టు తీసుకో. ఈ ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వడం మర్చిపోయాను. బాలింతలకు సరైన పౌష్టికాహారం ఇవ్వండి. గుర్తుంచుకోండి, తల్లి మరియు బిడ్డల ఆరోగ్యం కొరకు పౌష్టిక ఆహారం చాలా అవసరం. పౌష్టిక ఆహారం సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన జీవితానికి తోడ్పడుతుంది.